దైవ దర్శనానికి వెళ్లి తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు. ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఏపీ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది చనిపోయారు. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఈ ఆలయానికి నిత్యం 2000 మంది వరకు భక్తులు వస్తూ ఉంటారు. ఇవాళ కార్తీక మాసం ఏకాదశి కావడంతో భారీగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగి భక్తులు మృతి చెందారు. ఏపీ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో 9 మంది చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. ఇవాళ కార్తీక మాసం ఏకాదశి కావడంతో ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చారు భక్తులు. ఆలయ సామర్థ్యం 2000 మంది వరకే, కానీ 25,000 మంది వరకు రావడంతో తొక్కిసలాట జరిగిందని తెలిసింది. రద్దీకి తగ్గట్టుగా ఆలయ కమిటీ భద్రత ఏర్పాటు చేయకపోవడం, పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమే ప్రమాదానికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కసారిగా భక్తులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం, ఆలయంలో రైలింగ్ కూలిపడడంతో ప్రాణ నష్టం జరిగిందని చెబుతున్నారు స్థానికులు. ఆలయంలోకి ప్రవేశం, బయటకు వచ్చే మార్గం ఒకటే కావడంతో భక్తులు గందరగోళానికి గురయ్యారని, అది కూడా ప్రమాదానికి కారణమని తెలిసింది. 4 ఏళ్ల క్రితం ధర్మకర్త హరిముకుంద్ పండా ఆలయం నిర్మాణం మొదలుపెట్టారు. 12 ఎకరాల సొంత భూమిలో సుమారు 20 కోట్లతో టెంపుల్ నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. చిన్న తిరుపతిగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ప్రసిద్ధిలోకి వచ్చింది. ఈ ఆలయం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉంది. రాష్ట్ర దేవాదాయ శాఖ కింద నమోదు కాలేదు. ఇవాళ జరిగిన కార్తీక పూజలకు కూడా నిర్వాహకులు ఎలాంటి అధికారిక అనుమతులు తీసుకోలేదని, కార్యక్రమం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. తొక్కిసలాట జరిగిన ప్రాంతం ఇంకా నిర్మాణంలో ఉన్నట్లు సమాచారం. తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పలువురు ప్రముఖులు. తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోవడం షాక్కి గురి చేసిందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు ముర్ము. తొక్కిసలాట బాధితులకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు PMNRF నుంచి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఇవ్వనున్నట్లు తెలిపారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమన్నారు సీఎం చంద్రబాబు. ఆలయంలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. ప్రైవేటు వ్యక్తి ఆలయాన్ని నిర్మించి పూజలు జరిపిస్తున్నారని, పోలీసు బందోబస్తు లేకుండా పూజలు చేస్తున్నారని చెప్పారు. ఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు బాబు. కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు. చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. అమాయకులు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నా. అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 9 మంది చనిపోవడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కార్తీక ఏకాదశి సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ప్రమాదం జరిగిందన్నారు. కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతో పాటు ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు పవన్. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అన్ని ఆలయాల్లో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఆలయంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. కాశీబుగ్గ ఆలయంలో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు మంత్రి. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎప్పుడైతే అందరూ రైలింగ్ పట్టుకుని ఏర్పడ్డారు, ఆ రైలింగ్ ఎప్పుడైతే రైలింగ్ కాశీబుగ్గ ఆలయ ఘటన దురదృష్టకరమన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కాశీబుగ్గ ఆలయం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉందని చెప్పారు.
దేవాదాయ శాఖకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఘటనకు కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఆనం. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. తొక్కిసలాట ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది దేవాదాయ శాఖ. ఈ ఆలయం ప్రైవేటుదని తెలిపింది. ఆలయంలో రద్దీ విషయం కూడా నిర్వాహకులు దేవాదాయ శాఖకు సమాచారం ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. ఆలయంలో ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని అనుకోలేదన్నారు నిర్వాహకుడు హరిముకుంద్ పండా. ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. ఇక తొక్కిసలాట ఘటనతో ప్రస్తుతం ఆలయ పరిసరాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు పోలీసులు.